ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి ప్రతిష్టను భంగం కలిగించేలా యూట్యూబర్ బాలాజీ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉండడంతో గ్రామస్తులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ వ్యాస మహర్షి ఆలయం నుండి ర్యాలీ నిర్వహించారు. యూట్యూబర్ బాలాజీ గౌడ్ పై తగిన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతిని కోరుకుంటాం. మేము ఎవరిని అవశ్యంగా ఎవరిని బదలాం చేయాలా, ఎవరిని నాశనం చేయాలని కోరుకోం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న మా బాసర పెద్ద మనుషులు కానీ, షాపులు కానీ, మీడియా మిత్రులు కానీ, మా దగ్గర కూడా నీకన్నా పెద్ద పెద్ద మీడియా మిత్రులు ఉన్నారు. ఎప్పుడు రాయారు, ఉన్నది ఉన్నట్టే రాస్తారు. ఏదైనా తప్పు జరిగినా కూడా తప్పు చేయకండి, ఇట్లా కాదు ఇది అని చెప్తారు. కానీ నువ్వు చెప్పు, మాట్లాడు. ఏమన్నా అక్కడ తప్పు జరిగితే దాన్ని బరోబర్ చూపించి దానికి మేము 100% సపోర్ట్ చేస్తాం. అక్కడ తాగిన లేదు ఏం లేదు, ఒక బాటలు 2 బాటలు చూసి నువ్వు పెద్ద ఫోకస్ చేసి బాసరను బదలాం చేయండి. బాసరలో అపచారం అంటే బాసరలో అపచారం, తాగితే అపచారం అవుతుంది. బాసర విలేజ్లో తాగారా అంటే బాసర విలేజ్ తాగలేదు అమ్మవారు ఇదైనట్టేనా? కొద్దిగా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త. మీడియా అన్నప్పుడు మీడియాలో కూడా మేము మీడియాలో చాలా సహకరిస్తాం. మీడియాలో మీరు అన్ని చూపించరు. ఎందుకంటే మహంకాళి ఉన్నారు, నవరాత్రులు వస్తున్నారు. ఎవరైనా మొక్కు ఉన్నా కూడా అక్కడ మహంకాళి దగ్గర మేకలు కోసుకొని మా మిత్రుడు అన్నట్టు ఇప్పుడు ప్రతిదీ మేకలు కోసుకుని ఇక్కడ టెంపుల్ నుంచి గోదావరి 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ వంట చేసుకుని అంతా చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. దాన్ని కూడా తప్పండి. ఎలా ఇప్పటికైనా సనాతన ధర్మం మీద తప్పులు చేయడం మానుకో. దయచేసి బాలాజీ గౌడ్ గారు, నేను పార్టీ పరంగా మాట్లాడతలేను, నా వ్యక్తిగతంగా నేను బాసర వాసిగానికి మాట్లాడుతున్నా. ఎందుకంటే యావత్ మీ బాసర్ కాదు, నిర్మల్ డిస్టిక్ నుంచి నువ్వు ప్రతి పొలిటీషియన్లో మా మిత్రుడు అన్నట్టు ప్రతి పొలిటీషియన్లో కేసు పెడతాం. అలాగే నేను నిజామాబాద్ డిస్టిక్లో కూడా నీ మీద కేసులు బుక్ అయితే కంపల్సరీ. ఇప్పటికైనా నువ్వు మానుకొని అమ్మవారి దగ్గర వచ్చి అభిషేకం చేసి అమ్మవారి మొక్కు, అమ్మవారి నీళ్ళు అభిషేకం నీళ్ళు చల్లుకొని ఇప్పటికైనా బాగుపడతామని నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా. ఇదే రిపోర్ట్ అయితే మాత్రం నీ మాత్రం తాటా తీసుడు పక్క. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేడుకొని క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పు. లేకపోతే ఇంతకుముందు మా మిత్రుడు చెప్పిండు, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నీ మీద నీకు కోర్టు కీడుస్తామని తెలియజేస్తూ, నువ్వు కూడా ఇకనైనా ఈ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు. నీ యొక్క స్టూడియో నువ్వు ఎంత అనుకుంటే ఎంతసేపు కాదు. కాకపోతే ధర్మాన్ని కాపాడాలి. నువ్వు కూడా ఒక హిందూ ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని కాపాడాలి, నిన్ను ఎప్పటికీ కాపాడుతుంది. కానీ ఇట్లా కాసులకు కకృతి పడి అది అట్లా ఇది ఇట్లా అని అసత్య ప్రచారాలు చేయకు. అసత్య ప్రచారాలు చేసి ఆ యొక్క జర్నలిజానికి ఉన్నటువంటి మంచి పేరుని నువ్వు చెడగొట్టకు. నీ అటువంటి వాళ్ళ ద్వారా ఆ యొక్క మీడియాకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఖబర్దార్, నువ్వు ఇప్పుడైనా మంచిగా ఉండి మసులుకు అని తెలియజేస్తున్నా. జై జ్ఞాన సరస్వతి మాతాకి జై. మొక్కుకొని ఇక్కడ మేక కోసుకొని మా ఆసారి అమ్మవారి ముంగట మేక ఉంటుంది, మీద మాంకాలం ఉంటుంది. అక్కడ కూడా మేక కోసుకుంటారు. కోసుకొని ఏం చేస్తారు, దాన్ని గోదావరి దగ్గర వండుకొని తినేవాళ్ళు. అంటే ఇప్పుడు మాంకాలమ్మ దగ్గర మేక కూడా కొయ్యొద్దని మీరు చెప్తారా? సనాతన ధర్మం ఇదే చెప్పింది. సనాతన ధర్మం అంటే హిందూ మతంలో హిందువులతో పాటు మాంకాలమ్మ, పోచమ్మ, మైసమ్మ అవన్నీ రకాల దేవుళ్ళు ఉంటారు. దేవుళ్ళకు పోచమ్మ, మైసమ్మ ఉంటాయి. ఇప్పుడు అడేలి పోచమ్మ కానీ, కొచ్చన మైసమ్మ కానీ మందు విందని అదే విధంగా బాసర్ల గోదావరి మాత దగ్గర కూడా అందరూ కేశఖండం చేసుకోరు. కాబట్టి అన్ని రకాలు జరుగుతుంది. అదే భాగంగా వాళ్ళ ఇబ్బంది పరంగా ఉంటే అక్కడ 2 బాటలు కొట్టుకొచ్చినాయో, వాళ్ళ పార్ట్నర్స్లో ఇబ్బంది అయిందో 2 జరిగింది. దానికి కూడా లీగల్గా నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడుతావంటే, నువ్వు నిజంగా హిందూ ధర్మం కాపాడంటే అమ్మవారి పేరు పెట్టి ఇంత బదలం చేసేది కాదు. హిందూ ధర్మం కాపాడుంటే లోపల చెప్పి వాళ్ళకి 500 1000 రూపాయలు ఫైన్ కట్టుకొని వస్తుండే. తాగిందైతే లేదు, కానీ నువ్వు క్రియేట్ చేసినావు కదా. అయినా కూడా వాళ్ళు మనస్ఫూర్తి అమ్మవారి సాక్షిగా 1000 రూపాయలు 1500 కోర్టుకు కట్టుకొని ఫైన్ చేశారు. కానీ అమ్మవారి పేరు పెట్టుకుని తాగుబోతులు చేసి అని ఒక నింద వేసినావు. దీని మూలంగా దాదాపు నువ్వు యూట్యూబ్లో నువ్వు ఆల్రెడీ తమ్ముళ్ళు పెట్టినావు. బాసర్ అమ్మబోతులు తాగుబోతులు అంటున్నావు. ఈరోజు బాసర్ల భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నావు. ఈరోజు బాసర్లు ఇప్పుడిప్పుడే భక్తులు తగ్గుతున్నారు. తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయిన సరే సగం మంది తగ్గిళ్ళు, మళ్ళీ ఇప్పుడు కూడా తగ్గే పొజిషన్ ఉన్నది. కానీ ఇప్పుడు కూడా నువ్వు తమ్ముళ్ళు బాసర్లు తాగుబోతులు అందులో కూడా ఉన్నటువంటి ఏం చేస్తున్నారు వాళ్ళు చేయలే, వాళ్ళకు రుజువులు ఏం లేవు. అయినా నువ్వు దాన్ని చూపించి బీరుబాటలు అక్కడ ఉన్నాయి తాగుతున్నారు, ఈ తాగుబోతులు ఈ విధంగా చేసి అమ్మవారి పేరు ప్రతిష్టను మీరు భంగం చేస్తే ఇది సరైనటువంటి కాదు. నువ్వు కూడా ఒక భక్తుడిగా అమ్మవారికి సేవ చేస్తా, నేను అట్లా చేస్తా అని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మవారి పేరు ప్రతిష్టలు నువ్వు భంగం చేస్తూ ఈరోజు మా సరస్వతీదేవి అమ్మవారి ఆలయాన్ని తెలంగాణ లోపల ఉన్నటువంటి భారతదేశంలో ఉండే ఏకైక పుణ్యక్షేత్రాన్ని నువ్వు రోడ్డుకి ఇస్తున్నావు. అయితే నీకు బుద్ధి జ్ఞానం ఎవరిచ్చారు? ఆ తల్లి ఒకసారి నేను కనుకరించి నిన్ను బొంద పెట్టేస్తుంది, నీకు నోరు మూసేస్తుంది. ఏమనుకుంటున్నారు నువ్వు? అట్లాంటి తాగుబోతులు అంటే ఏదైతే అక్కడ జరిగినట్టు సంగతి నిజాన్ని నిర్భయంగా నువ్వు చూపించు. నువ్వు అక్కడ ఏం చెయ్యలే కాబట్టి నువ్వు
అమ్మవారి పేరు బంధం చేసే హక్కు నీకు రైట్స్ లేవు. నీకు ఖబర్దార్ గౌడ్ గారు, నువ్వు ఇక్కడ నుండైనా మానుకొని అది సారీ చెప్పు, ఏదైతే దాన్ని రివర్స్ తీసుకో అని నీకు హెచ్చరిస్తున్నాం.